బర్త్డేకి ముందే నేను సెప్టెంబర్ 2 కదా, నేను ఒక రోజు ముందే కేక్ కట్ చేస్తానన్నమాట. హ్యాపీ బర్త్డే అన్న. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుకు అఫీషియల్. చాలా రోజుల నుంచి పిఠాపురం వెళ్దామని అనుకుంటున్నాను. మన డిప్యూటీ సీఎం గారు ప్రమాణ స్వీకారం రోజున వెళ్దాం అనుకున్నా, ఆ రోజునే కుదరలేదు. సో సెప్టెంబర్ 2వ తారీఖు ఈ రోజు ఎలాగైనా సరే ఫస్ట్ ఒక అభిమాని నేనే చెప్పాలి అంటే, ఎందుకంటే ఫస్ట్ కేక్ కట్ చేసింది నేనే. అది అడ్వాన్స్గా అవనివ్వండి, లేదంటే బర్త్డే రోజున అవ్వనివ్వండి, నాకు ఫిక్స్ అయిపోయాను ఇంక. ఎందుకంటే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి నేను అన్న ఆఫీస్ అనుకోండి, ఇల్లు అనుకోండి, ఫస్ట్ అక్కడికి వచ్చి ఒకసారి అన్నీ చూసి ఆ వాతావరణం చూసి నేను పిఠాపురంలో అనుకున్నాను. తీరా చూస్తే చేబ్రోల్కి పిఠాపురానికి ఇంచుమించు ఒక 8 కిలోమీటర్ల దూరం ఉందన్నమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్కి మంచి వర్షంలో మంచి వాతావరణంలో అన్నను చూసినంత ఆనందం కలుగుతుంది. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా అవన్నీ చూస్తుంటే చాలామంది వీర మహిళలు ఉన్నారు ఇక్కడ. చాలామంది వర్షంలో అన్నను చూడాలను, ఆఫీస్ని చూడాలని, చాలామంది కాకినాడ కత్తిపూడి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆగి ఇక్కడ ఈ ఆఫీస్ని చూడడం ఇవన్నీ చూస్తే నిజంగా పిఠాపురం ఒక అదృష్టం చేసుకుందాం అనుకోవాలి. సో అవన్నీ పక్కన పెడితే అన్న బర్త్డే సందర్భంగా నేను కేక్ కట్ చేస్తున్నాను. నేను అన్ని వీడియోలో చూద్దరు కానీ ఇంకా దగ్గరలో ఉన్నాం, ఇంకొక 11 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోలు మన అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మెగా ఫ్యామిలీ బాగా డిబేట్స్ జరుగుతున్నాయి, చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే, మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు డాడీ సినిమా దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం ఉంది. కట్టె కాలే వరకు కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమాని, మెగా చిరంజీవి గారు కూడా అభిమాని అని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. సో ఈ మధ్య కాలంలో ప్రతి దానికి కూడా కాంట్రవర్సీ అంటే మీడియా పరంగా కానీ లేకపోతే ఏదైనా కూడా అల్లు అర్జున్ గారు చాలా బ్యాడ్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ గారు, మీరు సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మీరు ఒక ట్వీట్ చేయండి ఆ పవన్ కళ్యాణ్ గారికి. మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. మీరు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాక మీరు ఎప్పుడు ఫ్యామిలీలో ఒకటే అయి ఉంటారు కదా. సో అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా చిన్న ట్వీట్ చేస్తే నిజంగా మేము అందరం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎంత ఏదైనా కూడా మీరు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మాకు ఆ గొడవలు ఇవన్నీ చూస్తుంటే మాకే బాధ కలుగుతుంది. సో మీరు ట్వీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరపున మేమంతా కూడా ఫ్యాన్స్ అందరం కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మీకు తెలుసు, ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది. ఇప్పుడు మీ సినిమాని ఆపేస్తాము అదే ఆపేస్తామని అంటున్నారు. ఏమండి, సినిమాని ఎవరు ఆపరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సినిమాని ఆపడానికి అన్న వాళ్ళే సినిమాకి వెళ్తారు, అన్న వాళ్ళే మీ సినిమాకి వస్తారు. సో అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే మానసపర్ధులు వస్తే అది మాకే చిరాగ్గా ఉంది. మీ ఫ్యామిలీ ఒక తెలుగు చలనచిత్రంలో మెగా ఫ్యామిలీ నిజంగా ఒక పునాది అనమాట. చెప్పాలంటే చిరంజీవి గారు మీకేసిన రోడ్లు, మీకేసిన వేలు, రే నడవండ్రా నేను రోడ్లు వేసానని చెప్పి మన చిరంజీవి గారు చేసిన ఒక గొప్ప పని, కష్టపడి స్వయం కృషితో ఆయన ముందుకు వచ్చాడు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నిజంగా మీరు మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించినట్టు ఉంది. సో చాలామంది రూమర్స్ మీ మీద మాట్లాడుతుంటే మాకు కూడా బాధగా ఉంది. సో నేను కూడా డిబేట్లకి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని సందర్భంలో. అవన్నీ కూడా మీరు రేపొద్దున ఏదన్నా అయినా కూడా మీరు కలిసే ఉంటారు. సో అభిమానులే పిచ్చి యాదవులు అవుతారు. సో మమ్మల్ని పిచ్చోళ్ళు చేయొద్దు దయచేసి. మీరందరూ ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒక హగ్ ఇచ్చుకుంటే ఈ గొడవలు ఉండవు కదండి. ఎందుకు వచ్చింది ఇది? మీరు అదే విమర్శలు, అదే ఇలాంటి కోపాలు తాపాలు, ఇలాంటి వ్యతిరేకతలు వేరే వాళ్ళ మీద చేస్తే అది వేరేలా ఉంటుంది. కానీ మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు తమ్ముడి మీద, లేకపోతే నాగబాబు గారి మీద, లేకపోతే ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఏదోలా కమ్జీగా ఉంది. సో మీరు సెప్టెంబర్ 2వ తారీఖున మా తరపున పవన్ కళ్యాణ్ గారికి మీరు విషెస్ చెప్పండి. నేను అదే కోరుకుంటున్నాను అబ్బా. అలాగే ఇప్పుడు మనం పిఠాపురం దగ్గరలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఫస్ట్ అభిమాని నేనే కట్ చేస్తున్నాను. అది మీరు వీడియో చూస్తే మీకు హుషారు వస్తుంది, కిక్ వస్తుంది అబ్బా. సరే ఇంకెందుకు వెళ్ళిపోతున్నాం, ఇంకో దారిలో ఉన్నాము. అండి, పిఠాపురం పాత గయా క్షేత్రం దగ్గరకు వచ్చాము. సో మంచి చక్కటి వర్షంలో భక్తులు, వర్షం కూడా లెక్క చేయకుండా ఎంత క్రౌడ్ ఉందో చూడండి. అసలు నిజంగా పిఠాపురం అనేది 10వ శక్తిపీఠం అన్నమాట. దీనికి ఒక చరిత్ర ఉంది. సో ఉన్నట్లో కొంచెం తెలుసుకున్నాను ఇక్కడ నేను. సో ఇవన్నీ కూడా నేను బయోలో పెడతాను మీకు. ఎంత చక్కగా ఉందండి.
జనాలు అందరూ కూడా, ఇక్కడ గోశాల ఉంది. పిఠాపురం శక్తిపీఠం. పిల్లలు చూసారా తెగ స్నానాలు చేసేస్తున్నారు. వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేసాం. అక్కడ కనపడుతున్నారుగా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ఇంకొకళ్ళు ఎవరో దూరం నుంచి కనపడట్లేదు. సో ఈ బిల్డింగ్ మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడికి వచ్చాము. కార్లు కూడా గట్టిగా ఉన్నాయి. ఆహా, ఫుల్ సెక్యూరిటీ. పవన్ కళ్యాణ్ గారు హౌస్ దగ్గర మట్టి వినాయకుడు చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ అనాలా ఇల్లు అనాలో తెలియదు, కానీ అక్కడ అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్. సార్ మీ చేతుల మీద కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నా. మీరే కట్ చేయండి. నో హ్యాపీ బర్త్డే అన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. తినిపించండి. థ్యాంక్ యూ అండి. తీసుకోండి. ఆఫీస్ మొత్తం అంతా చూశాను, లోపలికి వెళ్ళా. సో చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. సో ఇప్పుడు మా అన్న